IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. తిండి దొరకడం లేదని, ఇలానే ఉంటే ఇక్కడే చనిపోయే పరిస్థితి ఉందని జోర్డాన్ నుంచి తెలంగాణ వాసుల ఆవేదనను వీడియో రూపంలో తెలిపారు. ఏజెంట్ల మాటలను నమ్మి మోసపోయామని, ఫలితంగా తిండి కూడా దొరకడం లేదని అక్కడ వారు పడే బాధలను వీడియోలో తెలిపారు. 3 నెలల క్రితం జోర్డాన్ వచ్చామని, వచ్చిన వారం నుంచే భోజనం కోసం అడిగితే ఇప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ముంబైలో ముత్యంపేట రామారావుకు, అంచనూరు సాయిలు, ముత్యంపేట భూమేష్ అనే ఏజెంట్లకు 20,000 చొప్పున కట్టి సుమారు 270 మంది వచ్చామన్నారు. ఇక్కడికొచ్చాక మీ దగ్గర పత్రాలేవైనా ఉన్నాయా అని కంపెనీ వాళ్లు అడుగుతున్నారని తెలిపారు. నిన్నటి నుంచి భోజనం కోసం ధర్నా చేస్తే క్యాబిన్లలో కరెంట్, నీరు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిలిటరీ వాళ్లను పిలిచి పనికి వెళ్లాల్సిందేనని వార్నింగ్ ఇప్పిస్తున్నారని తెలిపారు. 10 గంటలు డ్యూటీ చేయాల్సిందే అని అంటున్నారని, సమయం ప్రకారం తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, సరైన భోజనం అందించాలని వేడుకుంటున్నారు. ఇక కొందరు చనిపోయినా ఇంటికి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత అధికారులు స్పందించి తామును ఇండియాకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సార్ ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ జోర్డాన్ వచ్చాం. మేము వచ్చి 3 months అవుతుంది. ఇక్కడ మినిమం 3 నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి. ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే చేస్తామని అంటారు. అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు సైడ్ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. సేఫ్టీ అనేది లేదు, ఇక్కడ ఏం లేదు. వచ్చినాక తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము 20,000 అక్కడ ముంబైలో కట్టాం సార్. అక్కడ ఏజెంట్లు పంపించిన మమ్మల్ని మంచిగా ఉంటుంది కంపెనీ, ఫుడ్ ఇట్లా బాగుంటుందని చెప్పారు. అయినా ఇక్కడ ఫుడ్ బిట్ ఏది బాగాలేదు. ఏజెంట్లు అక్కడ మన ముత్యంపేట రాములు, అంచనూరు సాయిలు, ఇంకా 5-6 ఉన్నారు సార్ ఏజెంట్లు. భూమేష్ వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్లు. వీళ్ళు ఇంతమంది వచ్చినాం సార్. 270 మంది ఉన్నాం సార్.